ఏడాది మొదట్లో అంటే ఇరాన్ మీదన అమెరికా దాడి చేయడానికి సిద్ధంగా ఉందన్న అంశం ఈ ఏడాది మొదట్లోనే కొన్ని అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేసినాయి. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పప్పి ప్రాంతంలో అమెరికా పాకిస్తాన్ దళాలు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసినాయి. అంటే సైనిక విన్యాసాలు చేస్తారు కదా అక్కడ. ఎందుకు అక్కడే ఇంపార్టెంట్ అంటే ఇరాన్ భౌగోళిక స్వరూపం ఎక్కడ ఉండదో అక్కడ అదే స్వరూపం ఉంటుంది. ఇరాన్ లోకి అడుగు పెట్టడానికి వీలయ్యేటటువంటి ప్లేస్. అప్పుడు అది ఇరాన్ మీద భవిష్యత్తులో అమెరికా గ్రౌండ్ అటాక్స్ కోసం ప్రిపేర్ అవుతుంది, వాళ్ళ సైన్యాన్ని ట్రైనింగ్ తీసుకోండి అన్నటువంటి చర్చ నడిచింది. అది కాదు అని అమెరికా తోచుకొచ్చింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పుడు తాజాగా ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏది ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఈ ప్రాంతంలో అమెరికన్ దళాలు కనిపించాయి. ఒక పక్కన గల్ఫ్ దేశాల్లో అమెరికన్ సైన్యం దిగారు, రెండో పక్కన ఇటు పాకిస్తాన్ లో కూడా అమెరికన్ సైన్యం దిగింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే పాకిస్తాన్ అమెరికా దళాలకు ఒక పక్కనేమో చైనా రష్యాలో నుండి ఇరాన్ కి ఆయుధాలు త్రూ పాకిస్తాన్ నుంచి వెళ్తాయి, ఏది అమెరికాని దెబ్బతీయడానికి. అదే సందర్భంలో ఇరాన్ ని దెబ్బతీయడానికి కావాల్సినటువంటి సహకారం కూడా పాకిస్తాన్ అందిస్తోంది అనమాట. ఇది నిజమంటే కనుక తేలితే ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశం అవుతుంది. ఇది మేజర్ సమీర్ పాల్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం వల్ల బయటకు వచ్చినటువంటి అంశం, కొంత విజువలైజ్ చేసి మరి ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. బట్ ఇది నిజమైతే మాత్రం ఇరాన్ రేపు పొద్దున పాకిస్తాన్ మీద కూడా దాడి చేస్తుంది, పాకిస్తాన్ మీద కూడా డ్రోన్లు ఉన్న మెసేజ్ దాడి చేస్తుంది. నిజమైతే మాత్రం ఏం జరుగుతుంది తేలాల్సి